గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఎలాంటి వీడియోలు మరిన్ని చూడాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. అట్లా పెట్టుకోవడం ద్వారా ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా రావడం జరుగుతుందండి. అలాగే ఇక మనకిప్పుడు మైనీట్ రాబోతుందండి. మైనీట్ గురించి కూడా చాలా విషయాలు సీఈఓ గారు చెప్పడం జరుగుతుందండి. ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ మార్నింగ్. మనం కొత్త అప్డేట్ ఇప్పుడు మీకు ఇస్తున్నాను. ఆ కొత్త అప్డేట్ ఏంటంటే కస్టమర్ కేర్కి ఒక వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాను. దాంట్లో వాయిస్ పెట్టద్దు, వీడియో కాల్ చేయొద్దు. అది మామూలు కాల్ ఎలాగూ రాదు, వచ్చినా ఎత్తారు. ఓన్లీ టెక్స్ట్ మెసేజ్ లేదంటే పిక్స్ అలాంటివి మాత్రమే పెట్టండి. అవి మళ్ళీ వినడం, చూడడం అంత టైము, అంటే వీడియోలో చూడడం అయితే అంత తీసుకోరు. కాల్ చేయకండి. మీరు ఏం పెట్టాలనుకున్నారో ఆ పిక్స్ పెట్టండి. మన యాక్టివేషన్ అవ్వలేదనో, లేదా ఇక్కడ ఫెయిల్డ్ వస్తుందనో ఏమున్నాయో అవి పెట్టండి. మిగతా టెక్స్ట్ మెసేజ్ పెట్టండి. మిగతా పెట్టినా చూడరు, దానికి ఆన్సర్ కూడా చేయరు. తప్పుగా భావించొద్దు ఎవరు. మన కంపెనీ తాలూకా సిస్టమ్స్ని మనమే కాపాడాలి. అక్కడ ఉన్న వ్యక్తి మనం ఇవన్నీ కాల్స్ ఎత్తడం మొదలెడితే ఇంకా అది తట్టుకునే పరిస్థితి ఉండదు. దానికి వాళ్ళు ఆన్సర్ చేయలేరు కూడా. అలాగే ఈ కస్టమర్ కేర్ అనేది మన కంపెనీ విషయాలు ఏమీ అడగండి. దాంట్లో అంటే సిస్టమ్కి సంబంధించి యాక్టివేషన్స్ అవ్వకపోయినా ఇలాంటి ఏముంటే అడగండి. అడ్మిన్ అడగాల్సిన ప్రశ్నలు అక్కడ అడగద్దు. ఎందుకంటే అది వాళ్ళు చెప్పలేరు. సాఫ్ట్వేర్కి సంబంధించిన విషయాలు మాత్రమే మీకు పలానా బీసీలో నాకు ఫెయిల్ అయింది, లేదా క్యాష్ పడలేదు, లేకపోతే నాకు విత్డ్రా పెట్టుకుంటే అవ్వలేదు, లేదా విత్డ్రా పెట్టినా సరే నాకు రాలేదు, ఇలాంటి ప్రశ్నలు అన్నీ ఉన్నాయి కదా మనకి. అలాంటివి ఏమి ఉన్నాయో అవన్నీ మీరు చెప్పచ్చు. అడ్మిన్ అంటే నన్ను అడిగే ప్రశ్నలు ఏమి అడిగినా వాళ్ళు చెప్పలేరు. కాబట్టి ఇది గుర్తించండి, జాగ్రత్తగా దాన్ని వినియోగించుకుందాం. ఇది మహా అయితే 1-2 నెలలు మన దగ్గర చాలా ప్రశ్నలు ఉన్నాయి కాబట్టి మనకు వస్తాయి. కానీ 2 నెలల తర్వాత పెద్దగా ప్రశ్నలు ఉండవు, అన్నీ క్లియర్ అయిపోతాయి. అలాగే ఒకే ప్రశ్న ఎక్కువ మంది అడుగుతారు కాబట్టి కూలంకుషంగా విషయం చెప్పండి. ఇగో నేను విత్డ్రా చేసుకున్నాను, నాకు పేమెంట్ రాలేదు, అంతే. అలాగనమాట. దాని తాలూకా నెంబర్ ఇది. మన పేరు చెప్తే రాదు. అక్కడ ఉన్న యాక్సెస్ నెంబర్ ఏదైతే ఉందో అర్జీన్ నెంబరు, లేకపోతే ఎస్బీ అకౌంట్ నెంబరు, లేకపోతే యూటీఆర్లో ఉన్న ప్రశ్న, ఎంఐడిలో ఉన్న ప్రశ్న, లేకపోతే డీసీట్లో ఉన్న ప్రశ్న, ఆ నెంబర్స్ ఇచ్చి దాన్ని అడిగితే వాళ్ళు క్లియర్గా ఇచ్చేస్తారు. థ్యాంక్ యూ. ఇది రేపటి నుండి అంటే 23 ఆగస్టు 2024 ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పనిచేస్తుంది. ఆ తర్వాత ఇది పని చేయదు. మళ్ళీ రేపు 10 గంటల నుంచే మొదలవుతుంది. కంగారు పడి ఆ నెంబర్కి కాల్స్ చేసినా ఏం చేసినా ఎత్తే వాళ్ళు ఉండరు అక్కడ. ఓన్లీ కస్టమర్ కేర్ నెంబర్ అని నేను పెట్టించాను, అది దాన్ని పంపించండి. థ్యాంక్ యూ. ఇంక మళ్ళీ అడిగితే మా సీనియర్ చెప్పలేదు, నా అందుబాటులో లేడు, మా సీనియర్ ఎత్తలేదు అనవసరం. వాళ్ళు ఏదో పనిలో ఉంటారు, దాన్ని లిమిట్. మనం కరెక్ట్గా నడుపుకుంటూ పోదాం. వాళ్ళకి నచ్చినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా వస్తారు. కాబట్టి నేనున్నాను కదా మీ అందరికీ. ఇప్పుడు కస్టమర్ కేర్ ఇచ్చాను. ఇప్పుడు 12,000 చిల్లరకి నా వాయిస్ వెళ్తుంది, నేను చెప్పింది వెళ్తుంది. అది ఇంకా పెరుగుతుంది. మనం నడుపుదాం. మన సీనియర్లు ఉన్నారు, వాళ్ళు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పేరున వాళ్ళందరినీ నేను పిలుస్తున్నాను. మీరు ప్రతిష్ఠించినటువంటి ఈ కివో కంపెనీ, మీరు దేశంలోనే కాదు ప్రపంచంలోనే అత్యంత పెద్ద కమ్యూనిటీ తయారు చేసిన మన కివో కంపెనీ, ఇది మీ తాలూకా రెక్కల కష్టం మీద వచ్చింది. సీనియర్స్ అండ్ జూనియర్స్ అందరికీ చెప్తున్నాను, ప్రత్యేకించి సీనియర్స్, మీ కష్టం మీద ఎదిగిన కంపెనీ కాబట్టి దాన్ని మళ్ళీ నిలబెట్టుకోవాల్సిన బాధ్యత కూడా మీకే ఉంది అని మీరు భావిస్తారని నేను ఆశిస్తున్నాను, కోరుకుంటున్నాను కూడా.
ఇప్పుడు ఓ పెద్ద కమ్యూనిటీతో కంపెనీని తయారు చేసుకున్నాం. 3 ఏళ్ళుగా మనం దీన్ని హ్యాపీగా కష్ట సుఖాలు వగైరాలు అన్నీ ఎదుర్కొని నడుపుతున్నాం. దీన్ని చిరస్థాయిగా నిలబెట్టే బాధ్యత నాతో పాటు సీనియర్స్ అయిన మీరు, ఇంత ప్రపంచంలో సృష్టించినటువంటి టోటల్ సీనియర్స్ అందరూ కూడా బాధ్యత తీసుకోండి. దీన్ని గొప్పగా డెవలప్ చేసుకుందాం. మీరు ఎన్ని కంపెనీలు చేస్తారో మీ ఇష్టం. ది బెస్ట్ కిబో, ది బెస్ట్ మైండ్స్, ది బెస్ట్ మన ఓటీటీ అని అనుకున్నప్పుడు పూర్తి టైం చేయండి. అంతవరకు మీరు మామూలు చేసుకోండి, నో ప్రాబ్లం. ఎందుకంటే నేను మీ బెస్ట్ ఇవ్వగలను. వాళ్ళు ప్రపంచంలోనే ది బెస్ట్ కంపెనీగా మీకు నేను అందించగలను. ఆ కాన్ఫిడెంట్ నాకు ఉంది. నేను నెమ్మదిగా చేసిన, ఆలస్యంగా చేసిన, బలంగా చేస్తున్నాను. ఫెయిల్యూర్స్ వచ్చాయి, దాన్ని మార్చుకొని మళ్ళీ గొప్పగా చేసుకురావడానికే చూస్తున్నాను. కాబట్టి వెల్కమ్ టు ఆల్ సీనియర్స్, లవ్ యూ ఆల్. మీ రాక కోసం ఎదురు చూస్తున్న మీ డాడీ. అలాగే బీసీటోలో ఎలా కూపన్ క్రియేట్ చేసుకోవాలి, దాన్ని ఎంపీపీలోకి ఎలా పంపించాలి, ఆ తర్వాత దాన్ని మళ్ళీ అకౌంట్స్లోకి ఎలాగ ఇవ్వాలి, అకౌంట్స్లోకి వెళ్ళిన తర్వాత ఎలా యాక్టివేట్ చేసుకోవాలనే విషయాల్ని ఒక వీడియో రూపంలో మీకు ఇస్తున్నాను. జాగ్రత్తగా దీన్ని చూసి చేసుకోండి. దీన్ని 4 సార్లు చూస్తే మీకు అర్థమవుతుంది. దీనికోసం ఎవరిని అలాగే 24వ తారీఖు రేపటితోటి ఓటీటీలో ఫస్ట్ లెవెల్లోకి తీసుకునే ఎవరైతే విన్నర్స్ ఉన్నారో అది రేపు నైట్ 12 గంటలతో ముగుస్తుంది. ఇందులో ఫస్ట్ లెవెల్లో ఉంటారు వీళ్ళంతా. మళ్ళీ 27వ తారీఖు మరొక సెకండ్ లెవెల్కి ఉంటుంది. దాని తర్వాత 30 తారీఖు థర్డ్ లెవెల్లో ఉంటుంది. కాబట్టి రేపటిది అతి ముఖ్యమైనది, ఎక్కువ ఇన్కమ్ వచ్చేటువంటి ప్లేస్మెంట్ రేపే ఉంటుంది. కాబట్టి కంపల్సరిగా లీడర్ అనేవాడు మీరు ₹1,00,000 చేసి 1,05,600 ఖర్చు పెట్టి కూపన్స్ కొనేసి అది విన్ అయి రావద్దు. మళ్ళీ చెప్తున్నాను, డబ్బులు ఖర్చు పెట్టి అది విన్ అయి రావద్దు. మీరు ఆ కూపన్స్ అమ్ముకోగలరు, ఆ కూపన్స్ని మీ టీంకి పంచుకోగలరు, ఆ కూపన్స్ని యాక్టివేట్ చేసుకోగలను అనేటువంటి నమ్మకం మీకున్న వాడినే నేను ఆహ్వానిస్తున్నాను. ఎందుకంటే నెక్స్ట్ చేయాలి. మనం ఎప్పుడైతే గొప్ప టీంని ఏర్పాటు చేసుకోగలమో వాళ్ళు వస్తేనే తర్వాత నిలబడతారు. ఎందుకంటే నేను మళ్ళీ చెప్పాను, అప్పుడు చెప్పాను, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను, మీరు పంపించే కూపన్లో నేను ఒక కోడ్ పెట్టుకున్నాను. ఆ కోడ్ తాలూకు ఇది యాక్టివేట్ అయిపోయిందా అవ్వలేదని నాకు తెలుస్తుంది. కాబట్టి మీరు కొనేసుకొని ఆ మీటింగ్కి వచ్చి మళ్ళీ దాని ఇన్కమ్ రావాలంటే ఇది యాక్టివేషన్ అవ్వాలి. ఇప్పుడు మనం ఒక 1 నెల రోజులు టైం ఇస్తాం. ఆ టైంలో మీటింగ్ అయినంతనే ఓ 1 నెల రోజులు టైం ఇస్తాం. 1 నెల రోజులను చేసుకోగలిగితేనే రండి. ఇప్పుడు చేసుకోండి. లేకపోతే రావద్దు. అక్కడ నేను ఖర్చు పెట్టేశాను, మీ మాటలు నమ్మాను, మా సీనియర్ నాకు ఇదంతా చెప్పలేదు కాబట్టి నాకేదో విషయం చెప్పినట్టు బలవంతాన్ని మోటివేట్ చేశాడు, ఇలాంటివేవి నాకు చెప్పొద్దు. నిజంగా డబ్బులు సంపాదించుకోవాలి మనం రైట్ వేలో లీగల్గా అనుకుని ఆ క్యాపబిలిటీ ఉన్న లీడర్లు మాత్రమే దీన్ని ప్రయత్నించండి, లేదా ఆ క్యాపబిలిటీ ఉన్నటువంటి వ్యక్తులు మాత్రమే ప్రయత్నించండి. లేకుండా మీటింగ్ కోసం అయితే మీరు డబ్బులు ఖర్చు పెట్టుకొని రావద్దు. డబ్బులు ఖర్చు పెట్టుకొని కూపన్స్ తయారు చేసుకొని విన్ అయి రావద్దు. కరెక్ట్గా ఉండగలిగినోడు రండి. ఎందుకంటే ఆ తర్వాత మళ్ళీ ఆ రేస్లో మనం అనుకున్న యాక్టివేషన్లో కానీ మీకు చేసుకోకపోతే ఆ 1లో లెవెల్ 1లో ఉన్న 3లో 2లో ఉన్న 3లో ఉన్న అక్కడి నుంచి మీరు తొలగించబడతారు. ఈసారి నేను చాలా కాన్సన్ట్రేషన్గా వర్క్ చేస్తున్నాము. ఇంతకుముందు చేసాం, చిన్న పొరపాట్లు వచ్చాయి. ఇక మీదటి నుంచి ఆ పొరపాట్లు రాకూడదు, ఆ నష్టాలు మనం చవి చూడకూడదు. ప్రపంచానికి ఓ గొప్ప ప్రొడక్ట్ని అందించాలనే జయంతో ఈ మైనిడిస్ని స్టార్ట్ చేస్తున్నాం. కాబట్టి దాంట్లో ఓటీటీ అయినా మైనిడిస్ అయినా ఏ ప్రోడక్ట్ వచ్చినా కొత్త రిఫరల్స్ వస్తాయి, సరికొత్త టీమ్సే వస్తాయి. ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే పైకి మీరు ఆ రిఫరెన్స్ కోసం కదా ఇక్కడ ఉన్న వేరే దగ్గర తీసుకెళ్తున్నారు. నేను సీనియర్ అయిపోవాలని అదేదో ఇక్కడే చేయండి. లేకపోతే ఎప్పుడు
నేను ఒకే టీంలో ఉంటున్నానని మీకు బోర్ పడుతుంది, నా కిందోడు పని చేయలేదు, నా పైనోడు పని, ఇదంతా వద్దు. పని చేసేవాడల్లా ప్రతిసారి నేను ఆ దమ్ముని లీడర్లు అనేది ముందు తీసుకొస్తున్నాను. ఇంతకుముందు ఆల్రెడీ దమ్ముని లీడర్లే ఈ కంపెనీని ఇంత గొప్ప చేశారు. వాళ్ళనే మొదటగా నేను ఆహ్వానిస్తాను. మీరు కూడా ఆ థర్డ్ లెవెల్ విన్ అయ్యారండి. ఎందుకంటే అప్పుడు మీరు లెవెల్లో విన్ అయ్యి వచ్చింది, దానికి బండి వచ్చింది, సెల్ వచ్చింది, కారు వచ్చింది. అది అక్కడితో ఆ కమ్యూనిటీకి ఆ కాయిన్స్ అమ్ముకునే పరిస్థితిలో అది అయిపోయింది. ఇప్పుడు ఆ కాయిన్స్ని మళ్ళీ మనం పబ్లిక్లో తీసుకెళ్ళాలి, యూటిలిటీలో తీసుకెళ్ళాలి, సెకండ్ పర్సన్ ఇది. కాబట్టి మళ్ళీ కొత్తగా ఉన్నోళ్ళు రండి. మీకు అది పెద్ద కష్టం కాదు, సీనియారిటీ చాలా ఈజీగా సునాయాసం చేసి పడేస్తారు. మనస్ఫూర్తిగా మీరు అనుకుంటే ఇప్పుడు కూడా బలవంతాన్ని మీరు కానీ, మీ చేత కానీ, మీ తాలూకాలు కానీ ఎవరు పెట్టుబడి పెట్టరు. వెల్కమ్ టు ఫస్ట్ లెవెల్ హీరోస్, ఫస్ట్ లెవెల్స్ వినర్స్. థ్యాంక్ యూ. వెల్కమ్. మరొకటి ఏంటంటే, మీరు బీసీట్లో కొన్న కాయిన్స్ ఇంతకుముందు ఆల్రెడీ మైనీడ్స్లోకి పంపించారు. ఆ పంపించిన కారణంగా వెనక్కి రాలేదు. వెనక్కి రాక ఇక్కడ బీసీట్లో మీరు కూపన్ క్రియేట్ చేసుకోవాలంటే ఆల్రెడీ నేను కొన్నాను కదా అనేటువంటి భావన ఉన్నోళ్ళు ఉన్నారు. అయితే మీరు బీసీట్ నుంచి మైనీడ్స్లో పంపించిన తర్వాత మీరు మరొకరికి ఆ కూపన్స్ పంపించినప్పుడు అవి రావు వెనక్కి. కానీ మీ అకౌంట్లో, మీ మైనీడ్స్ అకౌంట్లో, బీసీట్ నుంచి ఏ అకౌంట్లో పంపించారో ఆ అకౌంట్లో ఎన్ని కాయిన్స్ అయితే ఉన్నాయో బీసీటీ కాయిన్స్, అవన్నీ కూడా రేపు మీ తాలూకా బీసీటీ అకౌంట్లో మీరు ఎక్కడి నుంచి పంపించారో ఆ అకౌంట్లోకి వచ్చేస్తాయి. ఈ కూపన్ క్రియేషన్కి అయితే అవి పనికొస్తే అవి కూడా వాడుకోండి. ఆ తర్వాత మళ్ళీ మీకు కావాలనుకుంటే మళ్ళీ మైనీడ్స్లో పంపించుకోవచ్చు. మీకు నచ్చలేదు మొత్తం మళ్ళీ పంపించుకోవచ్చు. నచ్చింది కూపన్ క్రియేట్ చేసుకోండి. అంటే ఒకసారి పెట్టి మళ్ళీ పెట్టించాల్సిన అవసరం లేకుండా చెప్తున్నాను. ఎందుకంటే దమ్మున్నోడు ఆ మీటింగ్కి రావాలి. ఆ దమ్మున్నోడు చేటే ప్రపంచానికి భారతదేశం దమ్మేదో చూపించాలి. అది నా ఉద్దేశం. థ్యాంక్ యూ. లవ్ యూ. మరొక అప్డేట్తో మళ్ళీ ముందుకు వస్తాను. లవ్ యూ ఆల్ లీడర్స్ అండ్ మై డాడీస్. హలో వ్యూవర్స్, ఈ యొక్క వీడియోలో వచ్చేసి జెట్పే కంపెనీకి సంబంధించిన పూర్తి వివరాలు కూడా నేను చెప్పబోతున్నానండి. ఈ యొక్క బిజినెస్ గురించి అసలు నేను మీతో ఎందుకు చెప్పాలనుకున్నానో దాని గురించి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ఇక్కడ మనం ఎటువంటి ఖర్చు పెట్టకుండా మనం చేసే ప్రతి పనిలో కూడా మనకైతే కమిషన్ వచ్చే ఒకే యాప్ మనకైతే ఇక్కడ జెట్పే అండి. దీని గురించి నేను మొత్తం పూర్తిగా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకైతే వీడియో అనేది ఖచ్చితంగా నచ్చిద్ది అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ ఈ యాప్ గురించి పర్టికులర్గా నేను ఎందుకు చెబుతున్నానో ఈ వీడియో మొత్తం మీరంటే మీకు సింపుల్గా అర్థమైంది కాబట్టి మీరైతే స్కిప్ చేయకుండా లాస్ట్ ఒక చూడండి. ఇక్కడ చూసినట్లయితే ఈ యొక్క కంపెనీ పేరు వచ్చేసి జెట్పే అండి. ఈ యొక్క యాప్ సంబంధించిన అప్లికేషన్ మనకైతే ప్లేస్టోర్లో కూడా ఆల్రెడీ అవైలబుల్గా ఉందండి. మనం కావాలనుకుంటే దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఈ యాప్లో మనం ఎందుకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, దీనివల్ల మనకు బెనిఫిట్ ఏంటి అనే డౌట్ మీకు ఇప్పటికల్లా వచ్చేసిందండి. దాని గురించి మొత్తం నేనైతే ఇక్కడ సింపుల్గా చెబుతాను. ఈ యాప్ వల్ల మనందరికీ ఉన్న బెనిఫిట్ ఏమిటి దాన్ని కూడా నేను మొత్తం చెప్పబోతున్నానండి. ముందుగా చూసినట్లయితే ఇక్కడ ఈ యొక్క యాప్కి సంబంధించిన లింక్ అనేది మన యొక్క వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చానండి. ఖచ్చితంగా మీరైతే ఆ యొక్క లింక్ మీద నొక్కిన తర్వాత మీకైతే ఇక్కడ మీ యొక్క రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. చూసారు కదా, ఇక్కడ మీరు ఫస్ట్ బాక్స్లో మీ యొక్క జీమెయిల్ ఐడి, మన ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసేయండి. తర్వాత మీ యొక్క పూర్తి పేరు, పాన్ కార్డులో ఏ విధంగా ఉంటుంది మీ యొక్క పూర్తి పేరు ఎంటర్ చేసేయండి. దాని తర్వాత మీ యొక్క మొబైల్ నెంబరు, మీ యొక్క పాస్వర్డ్, దాని తర్వాత ఇక్కడ చూసినట్లయితే టీపిన్ అని ఒకటి ఉండిద్దండి, ట్రాన్సాక్షన్ పిన్ అని. దాన్ని చాలా జాగ్రత్తగా మీరైతే ఎంటర్ చేసేయండి. అది ఒక 4 అంకెలు అయితే ఉండొచ్చు. మీ పాస్వర్డ్ కూడా చాలా జాగ్రత్తగా పైన కింద సేమ్ అయితే ఇచ్చేసేయండి. కింద మీరు స్పాన్సర్ డీటెయిల్స్ కాడ నాకు లింక్ అయితే ఉంటుంది. ఎందుకంటే నేను లింక్ నాది ఇచ్చాను కాబట్టి స్పాన్సర్ డీటెయిల్ కాడ మన పేరు అయితే ఉంటుందండి. చూసినట్లయితే మీ లింక్ ద్వారా వెళ్తారు కాబట్టి ఖచ్చితంగా లింక్ ద్వారా అవ్వండి. లింక్ ద్వారా అయితే మీకు బెనిఫిట్లు అనేది అవైలబుల్ అవుతాయి కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రకారంగా అన్ని డీటెయిల్స్ కూడా ఇచ్చేసిన తర్వాత మీరు సింపుల్గా ఈ యొక్క జెట్పే యాప్ అనేది రిజిస్ట్రేషన్ అయితే అయిపోతుంది. అందుకంటే ముందుగా మీరు ప్లేస్టోర్ నుంచి యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి మన లింక్ ద్వారా. తర్వాత మీకు రిజిస్ట్రేషన్ కూడా చేసుకోండి. ఆ తర్వాత
మనకైతే ఈ విధంగా లాగిన్ పేజ్ అయితే వస్తుందండి. అక్కడ చూసారు కదా, బోనస్ వాలెట్లో వచ్చేసి నాకైతే ఇక్కడ 583 రూపాయలు అయితే ఉన్నాయి. ఫండ్ వాలెట్లో వచ్చేసి 35 రూపాయలు అయితే ఉన్నాయండి. ఈ యొక్క యాప్ మనకి దేనికి యూస్ అవుతుంది అనే డౌట్ మీకు ఈ పాటికలు వచ్చి ఉండిద్ది. ఇక్కడ చూసినట్లయితే మన మొబైల్ రీఛార్జ్ కానీ, డిటిహెచ్ రీఛార్జ్ కానీ, కరెంట్ బిల్ కానీ, ఈ విధంగా మన బిల్ పేమెంట్స్ అనేది డైలీ బయట చేస్తూనే ఉంటామండి కదా, వేరే వేరే యాప్ల ద్వారా చేస్తూనే ఉంటాం. కానీ ఇక్కడ ఈ యొక్క మొబైల్ యాప్లో నుంచి, అదే మన యొక్క జెడ్పీలో నుంచి చేసినట్లయితే మనకి కమిషన్ రావడం జరుగుతుందండి. ఇక్కడ మీరు ₹1 కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ యొక్క యాప్ని మీరైతే ఫ్రీగా యూస్ చేసుకోవచ్చు. ఇలా యూస్ చేసుకొని మీ యొక్క మొబైల్ రీఛార్జ్ కానీ, కరెంట్ బిల్లులు కానీ, మీ యొక్క డిటిహెచ్ బిల్లులు కానీ మీరైతే సింపుల్గా పే కూడా చేసుకోవచ్చు అండి. ఇలా చేసుకోవడం ద్వారా మీకైతే చాలా అంటే చాలా క్యాష్ బ్యాక్ అనేది వెనక్కి రావడం జరుగుతుంది. మీ యొక్క ఖర్చులు మీకైతే ఇక్కడ ఆదాయం అనేది ఒక వింగ్లా రావడం జరుగుతుంది. కాబట్టి మీకైతే ఖచ్చితంగా ఈ యొక్క యాప్ అనేది మీ అందరికి కూడా నచ్చితే నేను కోరుకుంటున్నానండి. ముందుగా చూసినట్లయితే ఇక్కడ ఈ యొక్క యాప్లో మీరు కానీ ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసుకొని మీ యొక్క యాప్లో అన్ని సౌకర్యం మీరు వాడుకున్నట్లయితే 2% మాత్రమే మనకైతే ఇక్కడ క్యాష్ బ్యాక్ రావడం జరుగుతుందండి. అది మీకైతే వర్తిస్తుంది ఫ్రీ యూజర్స్ అందరికి కూడా. దాంతోపాటు మనకైతే ఈ ఫోన్పేలో, గూగుల్ పేలో చేసినప్పుడు మనకి ప్లాట్ఫామ్ ఫీజు అనేది 3-4 రూపీస్ కట్ చేసుకున్నారు కదండి, అది మనకు సేవ్ అయితే అవుతుంది. కానీ మీరు 599 పెట్టి మెంబర్షిప్ తీసుకుంటే 8.5% మనకైతే ఇక్కడ లైఫ్ టైం అండి. మీరు యొక్క ప్రతి రీఛార్జ్ మీకైతే ఇక్కడ క్యాష్ బ్యాక్ అనేది రావడం అయితే జరుగుతుంది. దాంతోపాటు ఇక్కడ మనకి ర్యాంక్ సిస్టమ్ కూడా ఉంటుందండి. దీంట్లో మీరు టీం వర్క్ చేసుకున్నట్లయితే మీరు ర్యాంక్స్ కూడా ఎలిజిబుల్ కావచ్చు. ఈ విధంగా మీరు కానీ ర్యాంక్స్కి కానీ ఎలిజిబుల్ అయినట్లయితే ఈ ప్రకారం మీకు డైలీ అండి, ప్రతిరోజు కూడా మీకు రాయల్టీ వచ్చింది. ప్రతి ర్యాంక్ మీద సపరేట్గా ప్రతి ర్యాంక్ మీద కూడా మీకు ఇక్కడ రాయల్టీ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి మంచి బిజినెస్ అనేది ప్రతి ఒక్కరు కూడా చేయాలండి. ఎందుకంటే బిజినెస్లో కాకపోయినా ఒక యాప్లో పరిగణించినా సరే మన పనులు మనం చేసుకోవచ్చు. దాంతోనే మనం లాభాన్ని కూడా ఆర్జించవచ్చు. ఖచ్చితంగా మనకైతే ఇది అసలు మిస్టేక్ అయితే కాదండి. ప్రతి ఒక్కళ్ళు కూడా యూజ్ అయ్యే అప్లికేషన్ అని చెప్పుకోవచ్చు. మీకు డెమో చూపిస్తాను, చూసారు కదా. ఇక్కడ ఎయిర్టెల్ రీఛార్జ్ చేశానండి. ఈ యొక్క రీఛార్జ్ అనేది నాకైతే 839 రూపాయలు అయితే పడింది. నాకు వచ్చిన క్యాష్ బ్యాక్ చూసారు కదా, 59.73 రూపీస్ అండి. దరిదాపుగా 840 రూపాయలు పెట్టి రీఛార్జ్ చేశాను. 60 రూపాయలు నాకు వెనక్కి రావడం అయితే జరిగింది. వేరే ప్లాట్ఫామ్లో మీకు అస్సలు రాదు. చూసారు కదా, ఇక్కడ క్యాష్ బ్యాక్ అనేది మన జెడ్పీలో చేసుకుంటే మీకైతే 100కి 100% ఖచ్చితంగా ప్రతి రీఛార్జ్ మీద ఖచ్చితంగా వస్తుందండి. ప్రకారంగా మీరు 599 పెట్టి మెంబర్షిప్ తీసుకోవాలనుకుంటే యాడ్ ఫండ్ ఆప్షన్లోకి వెళ్ళండి. ప్రకారంగా 599 అనేది యాడ్ చేసుకున్న తర్వాత మీ యొక్క యూపీఐ యాప్స్ ద్వారా అప్పుడు మీరు మెంబర్షిప్ తీసుకోవచ్చు. లేదా మీరు కావాలనుకుంటే యాప్ని ఫ్రీగా కూడా యూస్ చేసుకోవచ్చు. మీకైతే ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఫ్రీ బెనిఫిట్స్ కూడా మీరు కావాలని పొందొచ్చు. మీకు ఆసక్తి ఉన్నట్లయితే ఇక్కడ మెంబర్షిప్ కూడా తీసుకోవచ్చండి. ఈ యొక్క యాప్ వల్ల మనకైతే నష్టం లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా యూస్ చేసుకోవచ్చండి. లింక్ అయితే మనకైతే డిస్క్రిప్షన్లో ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.